హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి యాక్సెస్ మాడిఫైయర్స్. బేసిక్గా ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అనమాట. సో వచ్చేసి మనకి జావాలో ఉంటాయి. ఎవరైనా జావా చేసి ఉంటే కనుక అందులో ఈ కీవర్డ్స్ అయితే ఉంటాయి. బట్ పైథాన్లో ఇవే ఉండవు గైస్. పైథాన్లో ఈ ప్రైవేట్ చేయడం, పబ్లిక్ చేయడం ఏ ఉండవు, ప్రొటెక్ట్ కదా, జస్ట్ నార్మల్గా ఉంటుంది అంతా. బట్ ఇందులో ఒక చిన్న టాపిక్ అయితే ఉంది. సో ఆ టాపిక్ అయితే కవర్ చేయాలి. సో దానికి నేను చేస్తున్నట్టు ఒక క్లాస్ తీసుకుంటున్నాను. సో గైస్, చాలా చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నాను, ఇంకేం రాయట్లేదు ఇందులో. జస్ట్ ఒక కన్స్ట్రక్టర్ రాశాను, క్లాస్ క్రియేట్ చేసి కన్స్ట్రక్టర్ రాశాను అంతే. సో ఇక్కడ ఏమవుతుంది, దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఏ ఈక్వల్ టు ఎస్ఆర్కే కోడ్స్ ఆఫ్ ఎస్ఆర్కే అన్న. ఇప్పుడు ఈ ఎస్ఆర్కే కోడ్స్ అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఏలో ఉంది. ఏ డాట్ నేమ్ అంటే మనకి ప్రింట్ అయిపోతుందా, ఏ డాట్ నేమ్ అన్న. ఇంకా చూడండి, డైరెక్ట్ మనకి ఆన్సర్ వచ్చేస్తుంది కదా, ఎస్ఆర్కే ప్రింట్ అయిపోతుంది అంటే డైరెక్ట్ యాక్సెస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ యాక్సెస్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే డబుల్ అండర్ స్కోర్ పెట్టండి గైస్. ఇక్కడ మనం ఈ ప్రాపర్టీ ఉంది కదా, సో దీని ముందు డబుల్ అండర్ స్కోర్ పెట్టండి. ఓకే, ఒకటి కాదు, ఇక్కడ రెండు ఉన్నాయి చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తా చూడు. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది, అసలు నేమ్ అనే అట్రిబ్యూట్ లేదంట. ఓకే సరే, దీనికి డబుల్ అండర్ స్కోర్ ఇద్దాం. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది, ఆబ్జెక్ట్ హ్యాస్ నో. ఇక్కడ చూడండి అట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చింది. మళ్ళీ డబుల్ అండర్ స్కోర్ ఇచ్చాను ఇక్కడ ప్రింటింగ్లో కూడా. ఇక్కడ డబుల్ అండర్ స్కోర్ ఇచ్చా, ఇక్కడ డబుల్ అండర్ స్కోర్ ఇచ్చా. బట్ ఇక్కడ వచ్చింది చూడు, అట్రిబ్యూట్ ఎర్రర్, ఎస్ఆర్కే కోడ్స్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్. అండర్ స్కోర్ నేమ్ అనేది లేదంటుంది. అదేంటి మరి, ఇక్కడ ఉంది కదా. దీన్ని ఏమంటారంటే నేమ్ మ్యాంగ్లింగ్ అంటారు. ఓకేనా, నేమ్ మ్యాంగ్లింగ్ అంటే చెప్తా చూడు. ప్రింట్ ఆఫ్ డిఐఆర్ ఆఫ్ ఏ తెలుసు కదా. ఇలా చేసినా పర్లేదు, లేకపోతే మనం అండర్ స్కోర్ డిఆర్ అని చెప్పి మెథడ్ రన్ చేసినా పర్లేదు. అది కూడా చూపిస్తానండి మీకు ఒకసారి. ఇప్పుడు క్లియర్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాను. ఓకే, ఇది పైన పెడదాం. ఇప్పుడు మనకి ఎర్రర్ రాకుండా ఉంటుంది. ఓకే, మనకి ప్రింట్ అయినాయి. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి కదా, సో చూపిస్తా. స్టార్టింగ్ చూడండి, ఇక్కడ ఎస్ఆర్కే కోడ్స్ అండర్ స్కోర్ నేమ్ అని క్రియేట్ అయింది మనకి. ఇక్కడ మీకు అర్థమైందా, ఇక్కడ అండర్ స్కోర్ నేమ్ అనేది ఏం చేసిందంటే మాడిఫై అయిపోయింది. ఇలా డబుల్ అండర్ స్కోర్ పెట్టడం వల్ల ఏంటంటే నేమ్ మ్యాంగ్లింగ్ జరుగుద్ది. నేమ్ మ్యాంగ్లింగ్ అంటే ఏం లేదు, క్లాస్ నేమ్ ఉందా, దాని ముందు ఒక అండర్ స్కోర్ వస్తుంది. అండర్ స్కోర్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అంటే అండర్ స్కోర్ ఎస్ఆర్కే కోడ్స్ అండర్ స్కోర్ నేమ్ అని క్రియేట్ అవుతుంది అనమాట ఆబ్జెక్ట్లో. కౌంటింగ్ ఇక్కడ చూడు, స్టార్టింగ్లో ఎస్ఆర్కే కోడ్స్ అండర్ స్కోర్ నేమ్ అని క్రియేట్ అయింది. ఇప్పుడు నేను దాన్ని యాక్సెస్ చేయాలంటే ఎలా చేయొచ్చు, ఎస్ఆర్కే కోడ్స్ అండర్ స్కోర్ నేమ్ అని చెప్పి ప్రింట్ చేశాను అనుకో. చూడండి ఇక్కడ ఎస్ఆర్కే వచ్చిందా. ఓకే, సో దీంతో యాక్సెస్ చేయొచ్చు. డైరెక్ట్ మనం యాక్సెస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ లేకుండా యాక్సెస్ చేయలేం. క్లాస్ నేమ్ లేకుండా చేస్తే ఇక్కడ వచ్చింది చూడు, అట్రిబ్యూట్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఎందుకు వాడతారంటే కొన్ని వేరియబుల్స్కి యాక్సెస్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఏంటంటే ఇది వాడతాం అంతే. దీన్నే సింపుల్గా ప్రైవేట్ చేయడం అంటారు. బట్ ప్రైవేట్ కీవర్డ్స్ స్పెషల్గా అంటే లైక్ జావాలో అయితే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని చెప్పి 3 ఉంటాయి. సో ఇందులో అటువంటి ఏం లేవన్నమాట. జస్ట్ ఇది ఒకటే కాన్సెప్ట్. ప్రైవేట్ చేయాలంటే అంటే యాక్సెస్ లేకుండా ఉండాలంటే ఇలా డబుల్ అండర్ స్కోర్తో వాడాలి. అదే మీరు సింగిల్ అండర్ స్కోర్ వాడితే నార్మల్గా ట్రీట్ అవుతుంది అనమాట. సింగిల్ అండర్ స్కోర్ వాడుకోవచ్చు. అది జస్ట్ నార్మల్ నేమ్ లాగే. డబుల్ అండర్ స్కోర్కి నార్మల్ దానికి చాలా తేడా ఉంది. ఓకే, ఇలా మనం అండర్ స్కోర్ పెట్టి నేమ్స్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు మనం అండర్ స్కోర్ ఇచ్చుకొని, దాంతో ఏం ప్రాబ్లం ఉండదు. డబుల్ అండర్ స్కోర్ ఇస్తే ఏమవుద్ది, నేమ్ మ్యాంగ్లింగ్ జరుగుద్ది. నేమ్ మ్యాంగ్లింగ్ అంటే విత్ క్లాస్ నేమ్, అండర్ స్కోర్ క్లాస్ నేమ్, డబుల్ అండర్ స్కోర్ మనకు కావాల్సిన ప్రాపర్టీ, అదే మనం ఇచ్చిన ప్రాపర్టీ నేను. ఓకేనా, సో అలా అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ బై ద వే ఈ డిఐఆర్ ఇంకొక వే కూడా ఉందని చెప్పాను కదా, అది కూడా చూపించేస్తాను. ఏ డాట్ అండర్ స్కోర్ డిఐఆర్ అండర్ స్కోర్ ఇది ఒక మెథడ్ కాబట్టి మనం దీన్ని కాల్ చేయాలి. కావాలంటే మళ్ళీ రన్ చేస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది చూడండి. ఇదిగో వచ్చినాయి అన్ని. ఎస్ఆర్కే కోడ్స్ నేమ్ అని క్రియేట్ అయింది. ఇక్కడ నేను నార్మల్గా ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు చూడు, ఎర్రర్ రాకుండా నార్మల్గా రన్ అవుతుంది. చూసారా ఎస్ఆర్కే వచ్చింది. ఓకే, కావాలంటే ఇక్కడ నేను ఇంకో ఎస్ఆర్కే 1 ఇచ్చాను, సేవ్ చేసా, మళ్ళీ రన్ చేస్తున్నా. చూడండి ఎస్ఆర్కే 1 వచ్చింది మనకి. అది ఆ అట్రిబ్యూట్ ఎలా క్రియేట్ అవుద్ది అంటే ఇలా నేమ్తో క్రియేట్ అవుద్ది అంతే. సో ఓన్లీ ఎవడైతే రాశాడో కోడ్ ఒరిజినల్గా, సో వాడికే తెలుస్తుంది అనమాట ఈ క్లాస్ నేమ్ ఇది ఇచ్చాం, అందులో వేరియబుల్స్ ఇవ్వండి అని చెప్పేసి. మిగతా అందరికీ తెలియదు, యాక్సెస్ చేయలేరు అనమాట. యాక్సెస్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఇలా వాడతాం అంతే. ఇదే యాక్సెస్ మాడిఫైర్ గురించి. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. సో వీడియో అంతా చూసి తప్పని లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందు ఉంటాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.